అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో విల్ డిస్కస్ గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ 2025 అండ్ ఇది ప్రతి బ్రాంచ్కి కామన్గానే ఉంటుంది కాబట్టి అన్ని బ్రాంచ్ల వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ముందుగా ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ రాంగ్. ఓకే, నోటిఫికేషన్ వచ్చాక మహా అయితే మీకు 2-3 టాపిక్స్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అంటే పెంచడం ఆర్ పీకేయడం జరుగుతుంది తప్ప అంతకు మించి పెద్ద డిఫరెన్స్ రాదు. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎక్కువ డిఫరెన్స్ రాదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ అవే. దాట్స్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2 ఏంటంటే మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న బ్రాంచ్ యొక్క సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్. సిలబస్ చూడకుండా ర్యాండమ్గా అక్కడి నుంచి ఒక టాపిక్ ఇక్కడి నుంచి ఒక టాపిక్ చదివితే మీరు గేట్ క్వాలిఫై కూడా అవ్వలేరు. ఎంటెక్లో ఐఐటి వేరే విషయం, క్వాలిఫై కూడా కష్టమే. సి అగైన్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనం ఈ గేట్ రాస్తుంది ఎందుకు? మోస్ట్ ప్రాబ్లీ బికాస్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు ఎంటెక్ ఐఐటీస్ కదా. సేమ్ మీకు గుర్తుంటే బీటెక్ ఐఐటీస్కి మనం అందరం కూడా ఏం చేసాం? జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసాం. సో చాలామంది ఈ గేట్ కూడా జేఈ అంత డిఫికల్ట్గా ఉంటుంది అనుకుంటారు, అంతే కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటారు. బట్ ద ఆన్సర్ ఈజ్ నో. మీకు డెఫినెట్లీ గేట్లో జేఈ కంటే డిఫికల్టీ తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు జేఈలో ఎంపీసీ వాళ్ళందరికీ సేమ్ పేపర్, బట్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ మళ్ళీ ఆ ఆడియన్స్ మొత్తం స్ప్లిట్ అయిపోతారు. దాంతోపాటు ప్రతి ఒక్కరు గేట్ రాసి ఎంటెక్ చేద్దాం అనుకోరు. కొంతమంది స్టార్టప్లు పెడతారు, కొంతమంది జాబులు చేస్తారు. కాబట్టి ఈ జేఈ ఎగ్జామ్ రాస్తున్న అందరూ కూడా మళ్ళీ గేట్ రాయరు. సో కాంపిటీషన్ తగ్గుతుంది, డిఫికల్టీ కూడా తగ్గుతుంది. ఓకే అన్న, ఈ సిలబస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రతి సంవత్సరం గేట్ ఎగ్జామ్ ఏదో ఒక ఐఐటి పెడుతూ ఉంటుంది, అదే ఏదో ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే, లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఐఐఎస్సి. సో ఐఐఎస్సి పోర్టల్లోకి వెళ్తే మీకు 2024 యొక్క సిలబస్ దొరికేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ సిఎస్సి అనుకోండి. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లింక్. ఓకే, అండ్ మీకు ప్రీవియస్ ఇయర్ సిలబస్ వచ్చేస్తుంది. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు కనుక డెవాప్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వంశీ భవానీ ప్లాట్ఫామ్లోని డెవాప్స్ కంప్లీట్ కోర్స్ ఇన్ తెలుగుని చెక్అవుట్ చేయండి. 30 hours పైగా కంటెంట్ ఉంటుంది. దీని ఒరిజినల్ ప్రైస్ 5499 రూపీస్. కానీ కోర్స్ కొత్తగా లాంచ్ చేశాను కాబట్టి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్గా 2499 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు కంప్లీట్ కోర్స్ వద్దన్నా మాకు ఇండివిజువల్ టూల్స్ మాత్రమే కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ దెమ్ టు వాటి యొక్క ప్రైస్ 499 రూపీస్ ఓన్లీ. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఇట్. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఇంత ఎక్స్టెన్సివ్ కోర్స్ మార్కెట్లో అయితే లేదు. చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, స్టార్ట్ ప్రిపేరింగ్ విత్ దిస్ సిలబస్. ఓకే, అంతే తప్ప ర్యాండమ్గా చాలాసార్లు బీటెక్లో ఉన్న కొన్ని సబ్జెక్టులు మీకు గేట్లో ఉండవు, గేట్లో ఉన్న కొన్ని సబ్జెక్టులు బీటెక్లో ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ఎలెక్టివ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కాబట్టి ముందుగా ఈ సిలబస్ని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ ఈ ఫ్రీ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ దొరికేస్తాయి, చెక్ దెమ్ అవుట్. నౌ దాట్ యూ నో ద సిలబస్, అగైన్ ర్యాండమ్ ప్రిపరేషన్ పనికిరాదు. అంటే టాపిక్ 1 ఫ్రమ్ సబ్జెక్ట్ 1, ఆ తర్వాత టాపిక్ 2 ఫ్రమ్ సబ్జెక్ట్ 2, ఆ తర్వాత టాపిక్ 3 ఫ్రమ్ సబ్జెక్ట్ 3. ఈ విధంగా ర్యాండమ్గా చదివితే అగైన్ ప్రయోజనం ఏమీ ఉండదు. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చెక్ ద వెయిటేజ్. అంటే ఏంటన్నా అంటే గేట్ ఫస్ట్ టైం 2025లో జరుగుతుందా? కాదు, ఇంకా ప్రీవియస్గా చాలాసార్లు గేట్ ఆల్రెడీ జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్కి అందరికంటే ఎక్కువ ప్రయారిటీ ఉంది, అందరికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి అడుగుతున్నారు, దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఉత్తమం. దాన్ని ఎలా చెక్ చేస్తారు? అగైన్ లింక్ ఇస్తాను మీకు. అగైన్ ఇక్కడ నేను బైజూస్ను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ ఈ పేజ్లో ఈ సిలబస్ వెయిటేజ్ నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది ఇస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ కొన్నేళ్ళుగా మీకు గేట్లో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో క్లారిటీగా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రస్తుతానికి 2020లో హైయెస్ట్ వెయిటేజ్ వాజ్ ఫర్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ కదా. 2019లో అగైన్ ఇఫ్ యూ సీ ఇట్ వాజ్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్. దీన్ని బట్టి మీకు ఏమైంది? సిఎస్సి వాళ్ళు ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే చాలా చాలా బెస్ట్. అదేవిధంగా యూ విల్ హ్యావ్ ఫర్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. లెట్స్ సే మీరు ఈసీఈ అనుకోండి, ఈసీఈలో హైయెస్ట్ కైండ్ ఆఫ్ వెయిటేజ్ చూసుకుంటే ఇట్ వాస్ ఫ్రమ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చూసుకుంటే అంత వెయిటేజ్ దీనికి ఉందా అంటే మనకి మ్యాథమెటిక్స్కి అంత లేదు, బట్ ఈసీఈ వాళ్ళకి మ్యాథ్స్తో స్టార్ట్ చేయొచ్చు. అగైన్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ వేరే చదువుకుంటాం అనుకుంటే సో ఆ విధంగా చూసుకుంటే వీటిని తీసేస్తే హైయెస్ట్ వాజ్ కమ్యూనికేషన్స్. ఇక్కడ కూడా కమ్యూనికేషన్స్ వాజ్ సెకండ్ హైయెస్ట్. కాబట్టి చూసుకుంటే ఈసీఈ వాళ్ళు కమ్యూనికేషన్స్తో స్టార్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ గుడ్ ఎడ్జ్. అదేవిధంగా మెకానికల్
ఆల్ ది బ్రాంచెస్ గైస్. సో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే చెక్ ది వెయిటేజ్. ఓకే, ఆ వెయిటేజ్ ప్రకారమే సబ్జెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్ని మాత్రమే చదువుకోండి. దానివల్ల మీకు మోనోటానస్గా బోరింగ్గానే ఉండదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఉండదు. సో యుల్ హ్యావ్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ టు స్విచ్ యర్ కాంటెక్స్ట్ అపాన్. కాబట్టి అట్ మ్యాక్స్ 2 సబ్జెక్ట్స్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం, that too based on the weightage. That's step number or tip number 3. Coming to tip number 4, every time ఓకే మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసిన వెంటనే ఆ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అగైన్ దానికి కూడా మీకు ఆన్లైన్లో బోల్డ్ అన్ని లింక్స్ దొరికేస్తాయి. ఓకే, సో దిస్ వాజ్ వాట్ టాపిక్ వైజ్ గేట్ సిఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సిఎస్సి వాళ్ళకి. ఇదే విధంగా మీకు ప్రతి బ్రాంచ్కి కూడా ప్రీవియస్ ఇయర్ గేట్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ దొరికేస్తాయి. సో మీరు చూస్తే ఇక్కడ కంపైలర్ డిజైన్లో ఓకే సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్కి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి. లెట్ మీ క్లోజ్ ది యాడ్. సో మీకు దీంట్లో గేట్తో పాటు ఇస్రో ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, విచ్ ఈస్ గ్రేట్. సో గేట్ ఎగ్జామ్ 2024లో సెట్ 2లో ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఆ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, ప్రీవియస్గా ఈ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చాయి కాబట్టి యూ ఆర్ ఆల్మోస్ట్ ఓకే విత్ దట్ టాపిక్ అని అర్థం. అగైన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ చదివేసి ఆన్సర్స్ చదివేసి ఓకే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సరే నాకు అర్థమైపోయింది అంటే నో, దాట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. ఓకే, మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ ఆన్సర్ని ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. ఓకే, ఓన్లీ ఇఫ్ యూ డోంట్ గెట్ అన్ ఆన్సర్ సొల్యూషన్ చూడండి, బట్ మోస్ట్ ప్రాబ్లీ టిక్ అన్ ఆన్సర్. ఆ తర్వాత ఆ ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఆన్సర్ తప్పు అయితే ఎందుకు తప్పు అయిందో చూసుకుని డెఫినెట్లీ వన్ థింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. చాలామంది మీకు బేసిక్గా షార్ట్ నోట్స్ లాంగ్ నోట్స్ రాసుకోమంటారు. దాట్స్ రియలీ ఇంపార్టెంట్, నోట్స్ రాసుకోవాలి. బట్ దానికంటే ఇంపార్టెంట్ యుల్ ఆల్వేస్ హ్యావ్ టు మెయింటైన్ ఎర్రర్ నోట్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెపరేట్గా కేవలం మీరు చేసిన తప్పులకే ఒక నోట్బుక్ పెట్టుకోండి, బికాజ్ ఫ్యూచర్లో కూడా మీరు అటువంటి తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఎర్రర్ నోట్స్ మీ షార్ట్ నోట్స్ కంటే ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా ప్రీవియస్ ఇయర్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు చేయవలసింది ఏంటంటే ఇంకొకటి, మీరు కేవలం 1 పేపర్ రాద్దాం అనుకుంటున్నారా ఆర్ మోర్ దాన్ 1 పేపర్ రాద్దాం అనుకుంటున్నారా? నా సజెషన్, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అండ్ దగ్గరలో మోర్ దాన్ 1 పేపర్ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఆ రెండింటిని రాసేయండి, రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే నా అగైన్ లింక్ ఇస్తాను దీనికి. దీస్ ఆర్ ఆల్ ది 2 పేపర్ కాంబినేషన్స్ దట్ యూ కెన్ అటెంప్ట్. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే లెట్ మీ స్క్రోల్ అప్. ఇక్కడ మీరు చూసుకుంటే సిఎస్కి ఓకే సిఎస్తో పాటు మీరు డేటా సైన్స్ అండ్ ఏఐ బ్రాంచ్ పేపర్ రాయొచ్చు, ఈసీ పేపర్ రాయొచ్చు, జియోమాటిక్స్ పేపర్ రాయొచ్చు, మ్యాథ్స్ పేపర్ రాయొచ్చు, ఫిజిక్స్ పేపర్ రాయొచ్చు, స్టాటిస్టిక్స్ పేపర్ రాయొచ్చు. నౌ అగైన్ ఈ ఫిజిక్స్ మ్యాథ్స్ జియోమాటిక్స్ ఈసీఈ కష్టం, బట్ సిఎస్సి వాళ్ళకి డెఫినెట్లీ డేటా సైన్స్ ఈజీయే, డేటా సైన్స్ అండ్ ఏఐ ఫీల్డ్ ఈజీయే. కాబట్టి ఆ రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ఆ విధంగా చూసుకోండి మీకు మీ బ్రాంచ్కి ఎలిజిబుల్ అయిన 2 పేపర్ కాంబినేషన్స్లో ఏదైనా ఈజీ పేపర్ ఉందా, ఉంటే రెండింటికి ప్రిపేర్ అవ్వండి. గాట్ ఇట్, గ్రేట్. ఆ తర్వాత ఏం చేయాలి, బేసిక్గా యుల్ హ్యావ్ టు మేక్ అ ప్లాన్ సో దాట్ మీ సిలబస్ ప్రిపరేషన్ మోస్ట్లీ డిసెంబర్ స్టార్టింగ్ కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, డిసెంబర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఐదర్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్కి ఎన్రోల్ అవ్వండి, ఆర్ మీకు ఫ్రీగా దొరికేస్తాయి, యూ కెన్ డూ దాట్, ఆర్ ఎన్రోల్ అవ్వచ్చు. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్గా ఇక్కడ ఏం చేశారు, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ లెట్స్ సే 2023 పేపర్ ఉంది. పేపర్ మొత్తాన్ని 3 అవర్స్ కూర్చుని కంప్లీట్ పేపర్ని అటెంప్ట్ చేయాలి. దట్స్ వాట్ ఈస్ ఫుల్ పేపర్ కైండ్ ఆఫ్ అటెంప్టింగ్. ఓకే, సో మీరు డిసెంబర్ తర్వాత ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఫుల్గా అటెంప్ట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా ఐఐటి వెబ్సైట్స్లో దొరికేస్తాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఇస్ ఐ థింక్ ఇక్కడ మీరు 2007 నుంచి 2023 దాకా అన్ని పేపర్స్ని బల్క్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాన్ని యూస్ చేసుకుని బేసిక్గా రోజుకి ఒక పేపర్ ఆర్ అట్లీస్ట్ 2-3 డేస్కి ఒక పేపర్ రాస్తూ ఉండండి, చాలా హెల్ప్ అవుద్ది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండండి. ఓకే అన్న, ఈ మొత్తానికి ఇప్పుడు ప్రిపరేషన్కి పెయిడ్గా కోర్స్ ఏమైనా తీసుకోవాలా ఆర్ ఫ్రీగా నేర్చుకోవచ్చా? ఓకే, నా ఉద్దేశంలో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పే స్ట్రక్చర్డ్ కోర్స్ తీసుకోండి, తప్పేం లేదు. ఓకే, హెల్ప్ అవుద్ది. బట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ పే చేయలేము ఆర్ మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు, యూట్యూబ్లో కూడా బోల్డ్ అని ఇన్స్టిట్యూట్స్ వల్ల ఫ్రీ లెక్చర్స్ చాలా ఉంటాయి, వాటి చూసి నేర్చుకోవచ్చు. లేదా యూ కెన్ ఆల్సో రెఫర్ టు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. కానీ దీంట్లో ఇష్యూ ఏంటంటే చాలామంది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వాడుతున్నప్పుడు
ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోతారు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మేబీ లెట్స్ టేక్ కంపైలర్ డిజైన్, ఓకే, ఆర్ కోకా తీసుకోండి. కోకాలో విలియం స్టాలింగ్స్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే చాలా డెప్త్కి వెళ్ళిపోతారు. ఓకే, అంత డెప్త్ అవసరం లేదు, అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది అండ్ పెద్ద గేట్ ఎగ్జామ్కి పనికిరాదు. కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని ఇఫ్ యు ఆర్ లైక్ క్లారిటీగా ఉంటే రీడ్ దెమ్, బట్ ఐదర్ ఫ్రీ కోర్స్ ఆన్ యూట్యూబ్ ఆర్ పెయిడ్ కోర్స్ ద్వారానే నేర్చుకోండి. ఆర్ మీ కాలేజ్లో ఒకవేళ మీరు మీ బీటెక్లో సెమిస్టర్స్లో నేర్పిస్తున్నప్పుడు బాగా నేర్చుకుని ఉంటే అదైనా పర్లేదు, ఆ నోట్స్ అయినా పర్లేదు, ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. బట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని కొంచెం దూరం పెట్టండి, క్లారిటీ లేకపోతే, బికాస్ చాలా టైం తినేస్తుంది. ఓకే, గ్రేట్, దీస్ ఆర్ ద టిప్స్ గైస్. హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.